భవిత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మత్తుకు చిక్కుతున్న యువత తొలుత సరదాగా ప్రారంభించి తరువాత వ్యసనంగా మారుతున్న డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడడం ఎలాగో తెలుసుకుందాం. 30 ఏళ్లలోపు యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ప్రతి 4 కేసుల్లో ఒకటి ఈ తరహాకు చెందిందేనని వైద్యులు చెబుతున్నారు. ప్రతి 10 మందిలో 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 5-6 ఉంటున్నారు. ప్రాథమిక దశలో పార్టీల్లో తాగడం, స్నేహితులతో చిల్లవడం ద్వారా ఇది అలవాటు అవుతోంది. ఈ 2 దశల్లో వారిని దూరం చేయగలిగితే ఫలితం ఉంటుంది. కానీ వ్యసనంగా మారితే అప్పులు, దొంగతనాలు కూడా చేస్తారు. ఇంట్లో డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులను వేధించటం, ఇవ్వకుంటే విపరీతమైన కోపంతో పాటు చేతికి దొరికిన వస్తువును విసిరివేయటం వంటి పనులు చేస్తారు. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి తిప్పలు పడతారు. ఇది అలవాటుగా మారితే మత్తు అందకపోతే వారిలో విపరీత ధోరణులు తలెత్తుతాయి. కాలేజీ నుంచి ఫిర్యాదులు వస్తాయి. ఇటువంటి వారిని గుర్తించిన వెంటనే తల్లిదండ్రులు ప్రాథమిక దశలోనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి. న్యూఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సర్వేలో దేశంలో 272 జిల్లాలలో అధికంగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని తేలింది. కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ యోజన పేరుతో డి అడిక్షన్ సెంటర్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం మన విజయవాడలో కూడా పాత ప్రభుత్వ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈరోజు మనం మత్తుకు చిక్కుతున్న యువత అనే అంశం చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.